లో ఒక ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది, ఒక కలవరపాటు స్టార్ట్ అవుతుందని నిన్న సమ్మిట్లో చాలా స్పష్టంగా కనపడింది. కొన్ని పొలిటికల్ అంశాలు మాట్లాడారు, అదేవిధంగా తన చెల్లి అంశం కూడా వారు ప్రస్తావించారు. ఓవరాల్గా చూస్తే వారి ప్రసంగాన్ని అంతా చూస్తే జగన్లో ఒక తెలియని భయం అనేది స్టార్ట్ అయిందన్న వాదన వస్తుంది. మీరేం చెప్తారు? నమస్కారం అండి, వినిపిస్తుందా? ఎస్, ఐఎమ్ గెటింగ్ క్లియర్ అండ్ ప్లీజ్, వినిపిస్తుంది. ఓకే, సో మీరు నన్ను పద్మజారెడ్డిగా పరిచయం చేశారు. నేను ఐఎమ్ సారీ ఫర్ దాట్. నేను పద్మజారెడ్డి కదండి, నా పేరు సుజాత. సారీ అండి, సారీ, సుజాత గారు రైట్. సో ఓకే, నో ప్రాబ్లం. సో ఈ రోజు నిన్న జరిగినటువంటి ప్రోగ్రామ్ సీఎం గారు మాట్లాడినటువంటి అంశాల మీద మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగిందండి. ఆయన 5 సంవత్సరాల పరిపాలన మీద ఆయనకి చాలా నమ్మకం కలిగింది. కాన్ఫిడెన్స్, అది అతి నమ్మకం కాదు, కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చినా గానీ తీసుకుంటాము అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చాలా తృప్తికరమైనటువంటి పరిపాలన ఇచ్చారు ఈ 5 సంవత్సరాలు కూడాను. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులకి అన్ని రకాలుగా తోడ్పడటం, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పరిచయం చేయటం, అదేవిధంగా నాడు నేడు ద్వారా స్కూళ్ళు మోడరేట్ చేయడం, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటల్స్ మోడరేట్ చేయడం, ఇన్ఫోసిస్ కంపెనీని తీసుకురావడం, పోర్ట్లు, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది నిన్న జరిగినటువంటి ఇంటర్వ్యూలో. సో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ మీద మాట్లాడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బాధించింది అనేది చరిత్రలో తెలుసండి. ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారు ఏదన్నా పుణ్యం చేశారంటే ఆ పుణ్యం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఆ పుణ్యాలన్నీ కట్టగట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ స్థాయిలో నిలబెట్టాయి. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. రాజశేఖర్ రెడ్డి గారు ఏదన్నా పాపం చేశారంటే ఆ పాపం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉండడం. ఆ పాపం అనేది వాళ్ళు ఎలా చూపించారంటే ఆయన పేరు మరి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసింది కాంగ్రెస్ పార్టీ. అధికారాన్ని ఆయన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాకుండా రాజశేఖర్ రెడ్డి గారు ఉండడం వల్లే కాంగ్రెస్ 2 సార్లు సెంట్రల్ లో అధికారంలోకి వచ్చిందండి. అది కూడా మనం గమనించుకోవాలి. కానీ వాళ్ళు ఆయనకి ఇచ్చిన అవార్డు రివార్డు ఏదైతే ఉందో దాన్ని మనం మర్చిపోలేము. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరుని FIR లో చేర్చడం చనిపోయిన తర్వాత అవమానించింది అంత ఓకే అండి. సుజాత చనిపోయిన తర్వాత గట్ట వేరు, కానీ ఇవాళ రాజశేఖర రెడ్డికి గుర్తింపు ఉందంటే కాంగ్రెసే కదా. కాంగ్రెస్ పార్టీ వల్లే వారు పిలిచిపోయారు, కాంగ్రెస్ పార్టీ వల్లే ముఖ్యమంత్రిగా అయ్యారు. ఎంతమంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మారలేదండి? మీరు టకాటక చెప్పండి, ఒక 10 మంది పేర్లు. ఎవరు చెప్పలేరు, ఎందుకంటే ఆయన మార్కు ఆ రకంగా వేశారు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద. ఆయన చేసినటువంటి సంక్షేమాలు గాని, ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గాని, అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నంటే ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కుమారుడిగా వెనువెంటనే ప్రజలు యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాగే నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో మమేకమవుతూ అధికారానికి దగ్గరవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా విభజించు పాలించు అనేటువంటి అంశాన్ని ఎప్పుడు ఇందిరాగాంధీ కాలం నుండి ఇప్పటి రాహుల్ గాంధీ కాలం వరకు వాళ్ళు తీసుకునేటువంటి స్ట్రాటజీ విభజించు పాలించు. ఒకటి కంప్లీట్ చేయనివ్వండి, నేను కంప్లీట్ చేశాక మీరు వేరే వాళ్ళకి ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మనుషులందరూ కూడా అసురులు అన్నట్లుగా క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఇష్యూ వెళ్దాం. సుజాత గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒక్క సెకండ్. ఆ తెలంగాణ ఉద్యమానికి ఆద్యం పోసి ఆంధ్ర ప్రజలు నోట్లో మట్టి కొట్టి తెలంగాణ ఇచ్చినటువంటి చరిత్రను ఎలా మర్చిపోతామండి? కాదండి, మీరు కాంగ్రెస్ కాదండి, ఒక్క సెకండ్. సుజాత గారు లెట్ మీ వన్ క్వశ్చన్ ఫర్ యూ. ఒక్క నిమిషం అండి, కాంగ్రెస్ విషయం కాస్త పక్కన పెట్టండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా టీవీ ఎడ్యుకేషన్ సమ్మిట్లో మాట్లాడిన తీరు అంతా కూడా నేను హ్యాపీగా దిగిపోతా, ఎన్నికల ముందు జగన్ స్వరంలో ఒక నిరాశ వస్తుంది, జగన్కు భయం పట్టుకుంది అనేది కొన్ని వర్గాల వాదన. మీరు ఏం చెప్తారు? స్టూడియో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం అయినా మేము స్వాగతిస్తాం అని చెప్పారు. ప్రజలు ఇచ్చేటువంటి నిర్ణయాన్ని మనం శిరోధారంగా తీసుకోవాలి. అలాగే కానీ చంద్రబాబు నాయుడు గారి లాగా నాకు ఓటు అయిపోతే మీరు రోడ్ల మీద నడవరు, నేను ఇచ్చిన కరెంటు తీసుకుంటున్నారు, నేను ఇచ్చిన నీళ్లు తీసుకుంటున్నారు, నా రోడ్ల మీద నడుస్తున్నారు అని అనలేదే.
మీరు ఎలా అంటారు ఆ మాట? అది నిరుత్సాహం కాదు, ప్రజల మీద గౌరవం, ప్రజాస్వామ్యం మీద గౌరవం. అది నేను చేయాల్సిందంతా చేశాను. 5 సంవత్సరాలు మీరు మ్యాండేట్ ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలు అన్ని వర్గాలకి, అన్ని విభాగాలకి చేయాల్సింది చేశాము. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళబోయే ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కటే మాట చెప్తున్నారు, ప్రతి ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి, మంచి జరిగింది అనుకుంటేనే ఓటేయండి. కోటేశ్వర గారు చెప్పారు, పెద్దలు కోటేశ్వర గారు ఇందాక అదే అన్నారు. ఇక్కడ తెలంగాణలో కూడా కేసీఆర్ గారు అదే అన్నారు. రైట్, టీడీపీ అధికార ప్రతినిధి